హాయ్ గైస్, ముఫాసా ద లయన్ కింగ్ మూవీ రివ్యూ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళు చాలా ఈగర్లీగా పార్ట్ 2కి వెయిట్ చేస్తారు, సో తప్పకుండా చూసేయండి. పార్ట్ 2లో సింబా కొడుకు ముఫాసా రాజు ఎలా అయ్యాడు అన్నది స్టోరీ. పార్ట్ 2 చూడాలి అంటే పార్ట్ 1 చూడాలా అన్న డౌట్ ఉండొచ్చు. అవసరం లేదు, డైరెక్ట్ గా పార్ట్ 2 చూసినా అర్థమవుతుంది. ముఫాసాకి తెలుగులో డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు. మూవీలో ఏదో ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళకండి. చాలా డీసెంట్ మూవీ, సింపుల్ స్టోరీ, ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీలో ఒక 5 సాంగ్స్ ఉంటాయి. మాటల్ని సాంగ్స్ రూపంలోకి మార్చారు. 3 సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి అండ్ యానిమల్ ఫీలింగ్స్ ని సాంగ్ ద్వారా బాగా చూపించారు. మిగతా 2 సాంగ్స్ నార్మల్ గా మాటలుగా ఉంచితే బాగుంటుంది అని అనిపించింది. అక్కడక్కడ ఆ సాంగ్స్ లో వాయిస్ కూడా అంతగా అర్థం కాలేదు. హాలీవుడ్ మూవీ కాబట్టి విఎఫ్ఎక్స్ ఎలా ఉంది అని అనుకుంటారు. సూపర్ గా ఉంది. డైరెక్టర్ విషయానికి వస్తే చాలా బాగా డిజైన్ చేశారు. సిజిఐ వర్క్స్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ యానిమల్స్ అయితే చాలా రియలిస్టిక్ గా అనిపించాయి అండ్ విజువల్స్ అయినా క్రియేట్ చేసిన వరల్డ్ మొత్తం రియల్ గా అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం అండ్ కామెడీ కూడా చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. మహేష్ బాబు గారి టైమింగ్ ని అక్కడక్కడ యూజ్ చేశారు. ఓవరాల్ మూవీ అయితే సూపర్. చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే క్లైమాక్స్ లో కొద్దిగా ఫైట్ సీన్ ని ఇంప్రూవ్ చేయాల్సింది అని అనిపించింది. సో ఇది గైస్ ముఫాసా మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.